Namaste and welcome back to another health challenge. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్ డే ఫర్ యూ. ఎందుకనంటే ఈరోజు నో షుగర్ డే. ఎస్. సో ఈరోజు షుగర్ తినకూడదు అంతే. సో షుగర్ అంటే షుగర్తో చేసినవి ఏవైనా కావచ్చు, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, పేస్ట్రీస్ అన్నీ కూడా, సాఫ్ట్ డ్రింక్స్ అన్నిట్లలో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ ఉండేవి ఏవి వద్దు. ఇన్ ఫ్యాక్ట్ బ్రెడ్, బిస్కెట్స్ లాంటి వాటిలలో కూడా షుగర్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి షుగర్ వద్దు. మీకు విషయం తెలుసా, చిప్స్లో కూడా షుగర్ ఉంటుంది. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి తెలుస్తుంది. సో బేసికలీ షుగర్ లేదు ఈరోజు. అయ్యో మరి తీపిగా ఎట్లా, తీయగా తినాలనిపిస్తే ఎట్లా అని అంటారా? న్యాచురల్ స్వీట్నర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. వాటర్మెలన్ తినండి, ఎంత తీయగా ఉంటుంది. మామిడి పండు అతి మధురం, సీతాఫలం, సపోటా అన్ని తీపే కదా. సో ఇవన్నీ న్యాచురల్గా స్వీట్గా ఉంటాయి. ఇవి కాదు అంటే ఖర్జూర తినండి, కిస్మిస్లు తినండి, అంజీర పండ్లు కూడా తినొచ్చు. సో మరి ఇవన్నీ న్యాచురల్ స్వీట్నర్స్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా మ్యాన్ మేడ్ షుగర్ తినడం ఎందుకు చెప్పండి. షుగర్ వల్ల చాలా హెల్త్ పాడైపోతుంది. క్యాన్సర్ వచ్చింది అంటే మొట్టమొదటిగా మానేయమని చెప్పేది షుగర్. సో మా దగ్గరకు వస్తే యూజువల్లీ న్యాచురోపతిలో మేము వైట్ పాయిజన్స్ అని అంటూ ఉంటాం అనమాట కొన్నిటిని. ఆ వైట్ పాయిజన్స్లో షుగర్ ఈస్ నెంబర్ 1. సో షుగర్ మానేస్తే నిజానికి చెప్పాలంటే 80% హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, మీకు అన్ని తగ్గిపోతాయి, ఇంకా రావు కూడా. సో మరి ఒకసారి చూడండి. దాని తర్వాత కూడా మీకు అట్లా తినాలనిపిస్తే తీపి ఏదైనా ఇప్పటి వరకు అలవాటు ఉన్నది అంటే నేను చెప్పిన స్వీట్స్ తినండి, న్యాచురల్ స్వీట్స్. ఎందుకంటే అందులో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, బాడీకి చాలా మంచిది కూడా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక విషయం ఆలోచించారా, తీపి తినలేక ఉండలేకపోతున్నాను అనే ఆప్షన్ మీరు మాట్లాడుతున్నారు అని అంటే తీపికి బానిస అయిపోతున్నామా మనం? ఒకసారి ఆలోచించండి. సో అది చాలా తప్పు. ఎప్పుడు అలా మనం ఒక ఫుడ్ ఐటమ్‌కి లేదా ఒక టేస్ట్‌కి అడిక్ట్ అయిపోయి దానికి బానిస అయిపోకూడదు. యూ షుడ్ నాట్ క్రేవ్ ఫర్ సచ్ థింగ్స్. సో మీరు ఈ న్యాచురల్ షుగర్స్ ఎప్పుడైతే తినడం నేర్చుకుంటారో, వాటిని ఆస్వాదించడం నేర్చుకుంటారో, అప్పుడు ఈ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో అందుకే నేనెప్పుడు చాలా మందికి పళ్ళు మాత్రమే తినండి, పళ్ళ రసాలు తీసుకోకండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మామిడి పండు ఎంత తియ్యగా ఉంటుంది, ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ చాలా మంది మామిడి పండు ఎక్కువగా తినడం కంటే కూడా ఆమ్రస్ చేసుకుంటారు. సో ఆమ్రస్ చేసినప్పుడు ఏం చేస్తారు, అందులో మళ్ళీ ఇంత చక్కెర వేసేసి మిక్సీలో బ్లెండ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా న్యాచురల్ ఫామ్‌లో ఉన్న న్యాచురల్ స్వీట్స్‌ని ఎంజాయ్ చేయండి. మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. మీ బాడీ మీకే థ్యాంక్ యూ చెప్తుంది. అంత అద్భుతంగా మీ శరీరంలో మార్పొస్తుంది. ఓకే. సో మరి చేసి చూడండి. ఇదేదో నేను చెప్తే మీరు వినేది కాదు, చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది కాబట్టి చేసి చూడండి, మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో విత్ అనదర్ ఛాలెంజ్.